జగిత్యాల పట్టణంలోని 6వ, 7వ, 8వ వార్డుల్లో 1,05,00,000 చేపట్టే అభివృద్ధి పనులకు ఆయా వార్డుల్లో శంకుస్థాపనలు చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల పట్టణం అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. 1,05,00,000 అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో జగిత్యాలలో 70 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మూతి చెరువులో మురుగునీరు చేరకుండా 2,80,00,000 ఎస్టీపీ ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జగిత్యాల మున్సిపల్లో కలిపే ప్రక్రియ తుది దశలో ఉందని, గవర్నర్ సంతకం అయింది, గెజిట్ రావాల్సి ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ తో పాటు వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ చిరంజీవి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం, స్థానిక కౌన్సిలర్లు కోలగాని ప్రేమలతా సత్యం, వల్లెపు రేణుకాముగిలి, మల్లవ్వ, తిరుమలయ్య, కోఆప్షన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి పెద్ద మొత్తం 35 లక్షల నిధులతోటి ఈరోజు మాకు సంజయ్ అన్న గారు భూమి పూజ చేయడం జరుగుతుంది. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మాకు సంతోషంగా ఉంది సార్, ఎందుకంటే లాస్ట్ అయింది, మీకు ఇంకా జరుగుతుందో లేదో అని ఒక నిరాశ అవుతుందేమో అనుకున్నాం. ఈ సందర్భంలో మీరు అయినా కానీ నిధులు ముందుకు తీసుకొచ్చి మాకు భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఉన్నాయి, అవి కూడా త్వరలోనే చేస్తాను, మీరు నమ్మకం ఉంచండి అని మాకు సార్ నమ్మకం ఇవ్వడం కూడా జరిగింది. మీరంతా ఈ వార్డు ప్రజలను కోరుతూ ఉన్నాను, మా మీద సంజయ్ అన్న గారి మీద నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా ఇంకా మిగిలిపోయినవి కొన్ని ఉన్నాయి. పెద్ద ఎత్తున రోడ్లు డ్రైన్స్ చేసుకోవడం జరిగింది మేము గెలిచిన దగ్గర నుంచి. అలాగే ఇప్పుడు కొన్ని ఉన్నాయి కాబట్టి అవి అన్నీ కూడా మరి విలేజ్ లాస్ట్ అయింది, చేస్తారో లేదో అని మీరు అనుకోకండి, ఖచ్చితంగా జరుగుతుంది. మాకు సంజయ్ అన్న గారి మీద నమ్మకం ఉంది, వారు చేస్తాను, మీరు నమ్మకం ఉంచండి అని మాకు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అందుకే మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను, మరి నమ్మకం ఉంచండి, ఇవి త్వరలోనే జరుగుతాయి పనులు. మరి ఆశ నిరాశ చేసుకోకుండా మా మీద నమ్మకం ఉంచండి, తప్పకుండా జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అభివృద్ధి జరుగుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది సార్, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జగిత్యాల పట్టణంలో 7వ వార్డులో భూమి పూజకు కొబ్బరికాయ కొట్టడము జరిగింది. అదేవిధంగా 7వ వార్డులో రోడ్డుకు మూరికి ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ సార్ గారు వచ్చి మనకు నూతన సంవత్సరంలో నూతనముగా అభివృద్ధి చేయుటకును వారు ఎంతగానో సహకరిస్తున్నందుకు 7వ వార్డు ప్రజల తరపున సార్కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే 7వ వార్డులో ఇప్పటి వరకు ఎన్నో పనులు అభివృద్ధి నేను చేస్తూ వచ్చినాను. దీనికి సహకరిస్తూ వచ్చిన 7వ వార్డు ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారములు. గెలిచినది మొదలుకొని ఇప్పటి వరకు నాకు 7వ వార్డులో 2,40,00,000 వర్కులు ఈరోజు స్టార్ట్ చేస్తున్న కొత్త పనులతో సహా 2,40,00,000 వర్కులతో ఇప్పటివరకు నేను 7వ వార్డులో చేశాను. దీనికి సహకరిస్తూ వచ్చిన ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వకమైన నమస్కారములు సార్. మీకు ఎంతగానో సహకరించినందుకు కూడా చాలాసార్లు థ్యాంక్ యూ సార్. మరి రాబోయే రోజులలో కూడా మరి మీరు కూడా మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోవాలని 7వ వార్డు ప్రజలను కోరుచున్నాను. మరి ఎటువంటి ఆదరణ లేనప్పుడే మీరు నన్ను ఎంతగానో ఆదరించినారు ఎలక్షన్లలో. మరి ఇప్పుడు కూడా మరి మీ యొక్క ఆశీర్వాదములు 7వ వార్డు ప్రజల ఆశీస్సులు నా పైన మా వారి పైన మీరు ఎల్లప్పుడూ ఉంచాలండి. మీకు అడిగిన దానికంటే ఎక్కువగానే నేను మీకు ముందుండి సాయం చేస్తూ వచ్చినాను. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి రోడ్డును కూడా నేను కంప్లీట్ చేశాను 7వ వార్డులో. ఇంకా కొన్ని విషయాలలో కూడా మీకు ఎంతగానో సహకారంగా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే సార్, మీరు ఇప్పటి వరకు కూడా నా వార్డులో ప్రతి విషయంలో కూడా ఎంతగానో తోడుగున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ముఖ్యంగా సార్ ఇంకొక
8 రోజులైతే మా పీరియడ్ క్లోజ్ అయిపోతుంది సార్. చాలా ఆనందంగా ఉన్నది సార్. నేను ఇది మాట్లాడడం మొదటిసారి, ఎందుకంటే ఎప్పుడైనా మా దేనికే మాట్లాడుతుంది అట్లా. ఎందుకంటే ప్రజలకు కృతజ్ఞత తెలుపుకోవడానికి మాత్రం ఈ మైక్ తీసుకున్నాయి. ఇప్పుడు 7వ వార్డు ప్రజలు 5 సంవత్సరాలు ఎనీ టైం ఏ టైం అర్ధరాత్రి ఎమ్మెల్యే గారు ఇచ్చిన, అప్పుడు మొత్తానికి సార్ తోటే ఉన్నాము, సార్ ఎమ్మటే ఉన్నాము. అర్ధరాత్రి మొగిలి ఇది చేయాలని అంటే అర్ధరాత్రి కూడా స్పందించి నాకు తోడున్న ప్రతి నా అక్క చెల్లెలకు, నా అన్నదమ్ములందరికీ శిరసు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఇంకొక 8 రోజులైతే నా పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది. నిజంగా జీవితంలో మిమ్మల్ని నేను మర్చిపోలేను. నేను ఊహించని స్థాయికి నన్ను తీసుకుపోయారు. నా ఎమ్మటి ఉన్నారు. 7వ వార్డు ప్రజలంటే నాకు నిజంగా ప్రాణంతో సమానం. ఎందుకంటే నేను ఊహించలేదు, నేను ఈ స్థాయిలో నిజంగా కూడా నన్ను ఆదరిస్తారని కూడా నేను ఊహించలేదు. కానీ చాలా చైతన్యవంతులు సార్ 7వ వార్డులు. మీరు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ వెళ్తారో, మాకు జగిత్యాల 7వ వార్డు జూబ్లీ హిల్స్గా ఫీల్ అవుతాం సార్. ఏ ఖాళీ లేదు సార్, మొత్తం ఆఫీసర్లు సార్, 50 మంది టీచర్లు, 50 ఇళ్ళు సార్ టీచర్లే వింటున్నారు సార్. 7వ వార్డు అంటేనే బస్టాండ్ చౌరస్తాకు సమీపంలో. ముఖ్యంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా సంజయ్ సార్ గారికి. సార్ మీరు 7వ వార్డులో చేసిన పనులలో ముఖ్యమైన సార్ హాస్పిటల్ జోన్ తీయడం అనేది ఎవరి తరం కాని పని సార్. అది దీనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. కానీ ఒక డిపో రోడ్ ఒకటి చేయలేదు సార్, అది ఒకటి కొద్దిగా బాధగా ఉంది సార్. ఎందుకంటే అది గోత్రాల కాలనీ వరకు ఉంటుంది సార్. కొంచెం దాని మీద మీరు దృష్టి పెట్టి తమరు స్పెషల్ ఫండ్ ఇచ్చి డిపో రోడ్ ఒకటి చేస్తే మాత్రం 7వ వార్డు ప్రజలు, 7వ వార్డు కౌన్సిలర్గా మేమందరం తృప్తిగా ఉంటాం సార్. అది ఒక్కటి మీ దృష్టిలో పెట్టుకోండి సార్. ప్రత్యేకంగా ఈరోజు ఇంత సమయం ఇచ్చి సారు మనకు ఈ ఒక ఎన్ని వర్కులు తీసుకొచ్చినందుకు మీకు టీవీపేడేసి అసలు రాదనుకున్నాం మేము ఎమ్మెల్యే గారి ఎలక్షన్ తర్వాత. కానీ సార్ మళ్ళీ ప్రత్యేకంగా దాన్ని చొరవ తీసుకున్నారని చెప్పేసి అని నాకు తెలుసు. దీనికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇట్లాగనే సార్ మీరు ఎప్పుడు కూడా ప్రజలలో ఉండాలి, మమ్మల్ని కూడా ఎప్పుడు ప్రజలలో చూడాలని చెప్పేసి అని మీరు కూడా ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం సార్. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మరి ఈరోజు ప్రతిరోజు ఏదో ఒక వార్డులో కొబ్బరికాయలు కొడుతూ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తూ ముందుకెళ్తున్నామంటే వారు రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించి పార్టీలో ఏదైనా జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా అప్పుడు ముఖ్యమంత్రి మద్దతు ప్రకటించి ఎన్నో నిధులు తీసుకొచ్చి ఇప్పుడు ఈ పట్టణాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏడిపోయిందంటే సంజయ్ కుమార్ బాగా నిధులు తీసుకుపోయి జగిత్యాల అభివృద్ధి చేస్తున్నాడు. మాకు ఎక్కడ నిధులు వస్తలేవు, వాళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు పనులు అయితే లేవు. ఆ జెర్సీతోటి చూసారు కదా నిన్న మొన్న కౌశిక్ రెడ్డి ఏం చేసాడు. కాబట్టి ఇవన్నీ సంజయ్ కుమార్కు లేవట అమ్ముడు వేయండట వాడు చెప్తాడు, దుర్మార్గుడు వాడు. ఆయననే ఎంతోమందికి దాన ధర్మాలు చేసి ప్రజాసేవ కొరకు ఆయన జగిత్యాల ఆయనకు ఎంతో వృత్తి డాక్టర్గా ఉన్నా కానీ ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో వాళ్ళకు రాజకీయ కుటుంబం చొక్కారావు గారి మనవడు. మరి అలాంటి వాళ్ళు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకొస్తే వాడు పైసలకు అమౌంట్ వేయడం అని చెప్పి మాట్లాడుతాడు కౌశిక్ రెడ్డి గారు. వానికి త్వరలోనే మనకి పీడియాక్ట్ చేసి మనకి జైలుకు పంపే కార్యక్రమం నడుతున్నది. మనకి తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా ఒక ఎన్నికలప్పుడే పార్టీలు పట్టప్పుడు అభివృద్ధి కావాలనే ఉద్దేశంగా మన ఎంపీ అరవింద్ గారితో కూడా మాట్లాడి ఈ గోవిందపల్లి వాగు మీద బ్రిడ్జ్ కానీ గుళ్ళపేట అనంతరం వర్షం పడ్డదంటే రోడ్లు అయిపోతాయి, ఎక్కడెక్కడ బండ్లు అయిపోతున్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేయాలని సెంట్రల్ ఫండ్ తీసుకొచ్చి ఢిల్లీకి పోయి ఎంపీ గారిని కలిసి మినిస్టర్లను కలిసి ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొచ్చడానికి ముందుకెళ్తున్నారు. వాళ్ళు ఇంకా ఎమ్మెల్యే గారు ఇంట్లో ముందుకెళ్ళి ఇంకా జగిత్యాల పట్టణాన్ని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని కోరుతూ అవకాశం కల్పించిన పేదలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. 6, 7, 8 వార్డులలో అభివృద్ధి పనులకు చేసినటువంటి 1,50,00,000తో 1,05,00,000తో అభివృద్ధి పనులకు చేసుకుంటూ మరి సంజయ్ అన్న ఏ పార్టీలో ఉన్నాడన్నది ముఖ్యం కాదు, పని చేస్తుండా లేదన్నది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు పార్టీతో పని లేదు, సంజయ్ అన్న పని చేస్తున్నాడు. వచ్చిందల్లా లొలి నాయకులకే వచ్చింది. నాయకులు ఏ పార్టీ అయితే ఏమున్నది, అభివృద్ధి కోసం సంజయ్ అన్న అందరితో కలుపుకొని పోయి పనిచేస్తున్నాడు. మరి అట్లాంటప్పుడు నాయకులే విమర్శలు చేసుకుంటారు కానీ ప్రజలలో సంజయ్ అన్న అందరి గుండెలలో ఉన్నాడు. సంజయ్ అన్న అభివృద్ధి చేసుకుంటూ మరి తన పనేందో తను చూపెట్టుకుంటూ వెళ్తున్నాడు. మరి ఓర్వలేని వారు ఇప్పటికి కూడా ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీలో ఉన్నా కానీ సంజయ్ అన్న అభివృద్ధి చేస్తున్నాడు. తన సొంత ఇమేజ్తో తను పనిచేయగలుగుతున్నాడు. భేషజాలకు పోకుండా అన్ని పార్టీలను కలుపుకుంటూ మొన్న ఎంపీ గారి దగ్గరికి పోయి కూడా
అభివృద్ధి పనులకు నిధులు అడిగి మరి తెచ్చిండు. ఏ పార్టీ అని కూడా చూడలేదు. అందుకోసం సంజయ్ అన్న గారికి ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా రేణుకా మొగిలి గారికి మరి వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ ముఖ్యంగా సార్ గురించి చెప్పాలంటే గత 5 సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి మన జగిత్యాల జరిగింది. ఓకే, అందులో భాగంగా 7th వార్డు తీసుకుంటే చాలా అభివృద్ధి జరిగింది. ఎందుకంటే గతంలో హాస్పిటల్ జోన్గా ఉన్నటువంటి దాన్ని తీసుకురావడం అనేది గొప్ప మార్పు. అది దానివల్ల ఇంతకుముందు మొగిలి గారు చెప్పినట్టు ఈ 7th వార్డులో ఎంప్లాయీస్ ఎక్కువ ఉండడం వల్ల గతంలో లోన్ రాకుండా ఇప్పుడు ఆ జోన్ తొలగిపోవడం వల్ల ప్రతి వాళ్ళకు లోన్ రావడం వల్ల పెద్ద పెద్ద ఇల్లు ఇవాళ కట్టుకోవడం జరుగుతుంది. దానికి మరి పెద్ద ఎత్తున చొరవ చూపినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ పెద్దలు దాదాపు 40-45 లక్షలు మరి మా వార్డుకు పెట్టడం జరిగింది. చాలా సంతోషం సార్. మున్సిపల్ వాటర్ వాస్తవంగా మేడం గారు చెప్పినట్టు మా వార్డుకు రావట్లేదు. దయచేసి మరి జగిత్యాల మున్సిపల్ వాటర్ కూడా త్వరలోనే అమృత పథకం కింద తీసుకొచ్చి మా 7th వార్డు ప్రజలందరికీ తాగించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ముగిస్తాను. ఈ వార్డుకు సంబంధించిన ఇప్పటికే 2,36,00,000 వెచ్చించడం జరిగింది. దాంట్లోంచి 1,20,00,000 వరకు పనులు అయిపోయినాయి. మరి ఎందుకు అని అంటే మరి వార్డు వచ్చేసి చాలా కొత్తగా అవుతుంది, ఇంకా ఎక్స్పాండ్ అవ్వకుండా పోతుంది. కాబట్టి మరి దీనికి ఎన్ని కోట్లు వెచ్చించినా ఇంకా పనులు బ్యాలెన్స్గానే కనిపిస్తాయి. కాబట్టి మరి ఇప్పటికే చాలా 2,36,00,000 వెచ్చించి 1,20,00,000 వరకు పనులు అయిపోయినాయి. మరి ఈ రోజు కూడా 20 లక్షల నిధులతోటి మరి భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరి అట్లాగే ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు కూడా ఉంటారు, గోత్రాల కాలనీ అని చెప్పేసి. ఇంకా వేరే వాళ్ళు కూడా రోజు కూలీ పని చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళకు కూడా ఎన్నో డబుల్ బెడ్రూమ్లు ఇప్పటికే వచ్చి ఉంటాయి. అట్లాగే ఇందిరమ్మ ఇల్లు కూడా చాలా మందికి వచ్చినాయి. ఇక్కడ చాలా మంది అంతకుముందు వచ్చినప్పుడు కూడా మరి గుడిసెలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవడానికి పైసలు కూడా కావాలి గవర్నమెంట్ నుంచి అడిగినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మంచిగా స్పందించి ఖచ్చితంగా వస్తుంది, లోన్ వస్తుంది అని చెప్పడం జరిగింది. మరి అట్లాగే ఇప్పుడు రేపటి నుంచి రేషన్ కార్డులకు కూడా ఇక్కడ చాలా మందికి రేషన్ కార్డులు ఉండకపోవచ్చు. మరి అట్లాగే రేపటి నుంచి కూడా రేషన్ కార్డులది ప్రక్రియ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అందరికీ ఇన్ని సంవత్సరాల కళ 10 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా రేషన్ కార్డులు లేవు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ కార్డ్స్ ఉన్నాయంటే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్ వస్తున్నాయి. కాబట్టి మరి అందరూ కూడా ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం ఇది. ఖచ్చితంగా అందరికీ పిల్లల పేర్లు కానీ అందరికీ ఇప్పుడు రేషన్ కార్డులు ఎక్కబోతున్నాయి. అట్లాగే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఎన్ని పథకాలు ఉన్నా మరి కరెక్ట్ టైంకి అందరికి అందజేయాలని చెప్పేసి ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు. కాబట్టి మరి ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. అట్లాగే అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. పనిచేయడానికే ముందుకు వచ్చారు, ఏదో చేయడానికి అని కాకుండా మరి ఖచ్చితంగా పనిచేస్తారు. ఇప్పటికే చూస్తున్నారు బచ్చి నుంచి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు రోజు జరుగుతున్నాయి అనేది. మరి ఇట్లాగే సంజయ్ అన్న పనిచేయాలి, అందరి గుండెల్లో నిలిచిపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 6, 7, 8 వార్డులలో కలిపి 1,5 లక్షలతోటి పనులు ప్రారంభం చేసుకోబోతున్నాం, భూమి పూజ చేసుకుంటున్నాం. ఈ రకంగా అత్యధిక నిధులు మళ్ళీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తీసుకురావడం జరిగింది. రాజకీయాలకు రావడానికి కారణమే విస్తృతంగా సేవలు చేయొచ్చు. డాక్టర్గా ఉన్నప్పుడు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటుంటే అందరికీ తెలుసు. దాన్ని మెచ్చే అప్పుడు పిలిచి టికెట్ ఇవ్వడం, కొద్దిలో ఓడిపోవడం, మళ్ళీ పెద్ద మేటతో గెలవడం, పనులు చేసేందుకు మళ్ళీ గెలిపించారు. అప్పుడు కూడా నన్ను వాళ్ళు రాజకీయాలు ప్రోత్సహించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఆ సందర్భంలో మరి మన ప్రాంత అభివృద్ధి చేయాలి, కుంటుపడద్దు అనే ఆలోచనతోటి, పైసలు తీసుకురావాలనే ఆలోచనతోటే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో పనిచేస్తాను. దానికి నిదర్శనం ఈరోజు ఇక్కడ కనబడతా ఉన్నాను. మరి అంతకుముందు కూడా ఎప్పుడు కూడా పనిచేయాలనే ఆలోచనతో ఉన్నామని, ఈ ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన మధ్యతరగతి ఉన్నత వర్గాలు ఉన్నాయి. వేరే వాళ్ళ కాడికి వచ్చి బతికే పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు ఎందరికో ఇవాళ మనం ఇందిరమ్మ కాలనీ, అంత ముందరిది అర్బన్ హౌసింగ్ కాలనీ అంటారు, లేదా తర్వాత కేసీఆర్ నగర్ అని పెట్టినాం, అక్కడ ఇండ్లు ఇచ్చినాం. మరి అక్కడ ఇండ్లు ఇచ్చినాం కానీ వాటికి వసతులు రాలే, కాంట్రాక్టర్ పాత బిల్లులు రాని పరిస్థితి. ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పాత బిల్లులు ఇప్పియడమే కాకుండా నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి నీళ్లు, కరెంటు, ఇంటికో సెప్టిక్ ట్యాంక్ అవైతే ఉండాలి, మోరీ
ఆ మూడింటికి తెచ్చినా పూర్తవుతున్నాయి. ఈ రకంగా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఇక్కడున్న వాళ్ళ కోసం ఇవాళ ఈ పనులు చేస్తూ ఉన్నాం. అటు డబుల్ బెడ్రూమ్ దగ్గర వారికి కావచ్చు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ మరి ముందు కూడా అంటే ఒకటే సంవత్సరం వచ్చింది కొత్త ప్రభుత్వం, వాళ్ళ ప్రణాళికలు వారికి ఉంటాయి. వాళ్ళతో ఇప్పుడు కలిసి పనిచేస్తున్న సందర్భంలో ముందు కూడా పెద్ద మొత్తంలో పనిచేయాలని, మరి అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి దాదాపు 100 కుటుంబాలు రేపటి నాడు నూకపల్లి పోబోతుంది. మరి అది నూకపల్లి గ్రామ పంచాయతీ. ఎటుగాని పరిస్థితి అంతకుముందే 500 ఇందిరా మిల్లు కట్టుకున్న వాళ్ళకి అక్కడ ఉండే పరిస్థితి లేకుండా, ఎందుకంటే ఎవరు పట్టించుకునే లేదు. అది కూడా మన అంతకుముందు టీఆర్ నగర్ కల్పించిన పోయినసారి 200 వచ్చినా 200 ఇళ్ళంటే ఇంటికి ముగ్గురైనా 600 మంది పోతున్నారు. ఆలోచించండి మన పేదవాళ్ళు. కాబట్టి అది కూడా ఇప్పుడు జగిత్యాల పట్టణ మున్సిపల్లో కలపడం జరుగుతూ ఉన్నది. మన క్యాబినెట్లో పాస్ అయింది, గవర్నర్ గారి సంతకం కూడా అయింది. గెజెట్ రావాలి, కాగితం ఇవ్వాలని రేపు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇంతమంది పెద్దలు ఈ ప్రాంతం నుంచి వచ్చారు, అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇది కొత్తగా నిర్మాణం అవుతున్న ప్రాంతం. గతంలో కొంత జగిత్యాలందరూ కొంత ధరూరందరూ బాధితులంతా కూడా జగిత్యాల కలిపిన అంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. ఆ ఊరు వాళ్ళు ఏమన్నారు, గోవిందపల్లె మూత నుంచి తీసుకొచ్చి కలిపినాం, శంకులపల్లె తిప్పనపేట కొన్ని ఒక ముందు ఆలోచన చేసినాం. ఇక్కడ చాలామంది విద్యావంతులు ఇక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు. ఒకప్పుడు అదే వాగు తరువురు వాగు అందరూ మూత కొత్తుండే మంచిగా ఉండే, ఇవాళ కల్మషం అయిపోతుంది, మూత చెరువు అవుట్ అయిపోతుంది. ఈ సందర్భంలో కొందరు ఆశ్చర్యపోయింది, ఏందబ్బా ఎంపీ చుట్టూ తిరుగుతున్నారు, ఇద్దరు కలిసి మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి అయినాడు. మీకు చెప్తా ఉన్నాం, ఇవాళ చెరువును రక్షించుకోవడానికి 2,80,00,000 ఇప్పటికే మంజూరు చేయించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ అవి సరిపోయేటట్టు లేవు. ఇంకా కూడా ఆ వాగొట్టుపల్లి పెద్ద మోరి కావచ్చు, ఆ చెరువులకు మురికి నీరు పోకుండా చేసుకోవడం కావచ్చు, పోయే ముందు శుద్ధి చేసి పంపడానికి ఎస్టీపీ కావచ్చు, ఆ నిధుల కోసం కూడా ఎంపీ గారు మేమిద్దరం కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, గౌరవనీయులు మన మాజీ మంత్రి విద్యాసాగర్ అందరికీ తెలుసు, గవర్నర్ గారి పుస్తకావిష్కరణలో దేశం ముందరికి పోవాలని చెప్పి మోడీ గారు కోరుకుంటున్నారు. దేశంలో భాగం తెలంగాణ, మరి పోవాలంటే కలిసి పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర మంత్రులు గవర్నర్ల సమక్షంలో చెప్పారు. అదే బాటలో నేను కూడా ఒక అడుగు ముందరికేసి నడుస్తూ ఉన్నాం. తప్పకుండా మన ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేయడానికే నేను రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నా. అది ఓపెన్ చెప్పినా ఈ ప్రాంత ప్రజలు కూడా అందరికీ కూడా తెలుసు, ప్రభుత్వంతో ఒకటి ప్రతిపక్షం ఒకటి ఉంటే ప్రశ్నించుడు తప్ప పనులు కావాలి. ప్రశ్నించేటోళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు, కానీ ప్రశ్నించడానికి కూడా ఒక విధానం ఉండాలి. అని ఉన్నప్పుడు కూడా అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా కొంత ప్రశ్నించి కూడా పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు మా కౌన్సిలర్స్ వచ్చి మమ్మల్ని ప్రశ్నించలేదు, మా ఇంటున్నామని చెప్పి ఈరోజు భయపడుకుంటుంటారా, నాకు ఈ పని కావాలి ఎట్లా కావాలని అడగరా. అట్లనే ఇందులో కూడా తప్పకుండా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈనాడు ఈ అభివృద్ధి కార్యక్రమం కలిసే సందర్భంలో ఆహ్వానించి స్వాగతించి ఇంతమంది పెద్దలు ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ.